దుక్కి దున్నడం మొదలుకొని పంట విక్రయించేంత వరకు రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అటు ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఇటు అధికారుల తీరుకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించి పంటను అమ్ముకుందామంటే వ్యాపారులు ఏజెంట్ల కమిషన్ పేరిట రైతులను నట్టేటా ముంచేస్తున్నారు. ఉల్లి మార్కెట్కు ఎంతో పేరున్న కర్నూలు మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ సిబ్బంది లెన్స్ వేసి మరీ అవకతవకలపై చర్యలకు దిగారు. చివరకు విజిలెన్స్ దాడులతో వారం రోజుల పాటు కొనుగోళ్లు వ్యవహారాలు కూడా నిలిచిపోయాయి. కర్నూలు మార్కెట్ యార్డ్ దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఉల్లి, వేరుశెనగ, వాము, ఇతర ఉత్పత్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ కర్నూలు మార్కెట్ యార్డ్. సీజన్ సమయాల్లో పలు ప్రాంతాల నుంచి వందలాది లారీల్లో పంటను కర్నూలు మార్కెట్ యార్డుకు రైతులు తరలిస్తారు. అలా యార్డుకు తీసుకురావడం మాత్రమే రైతుల వంతు. అన్నదాతలు తెచ్చిన పంటకు మద్దతు ధర ఎంత ఇవ్వాలి, ఎంత కమిషన్ తీసుకోవాలి అన్నది మాత్రం కమిషన్ ఏజెంట్ల చేతుల్లో ఉంటుంది. రేట్లు మాత్రం నామమాత్రంగా ఉన్నా ఏజెంట్ ఖర్చులు మాత్రం బోలెడు వసూలు చేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. మార్కెట్ యార్డుల నిబంధనల ప్రకారం మార్కెట్కు రైతు తెచ్చిన పంటను లారీ నుంచి కిందకి దించిన ఛార్జీ 2% కమిషన్ మాత్రమే ఏజెంట్లు రైతుల నుంచి తీసుకోవాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అంటూ రైతుల నుంచి అదనంగా 6 రూపాయలను ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఒక రోజుకు యార్డులో 1.20 లక్షల రూపాయల రైతుల సొమ్ము యార్డు అధికారుల కనుసన్నల్లో దళారుల చేతుల్లోకి వెళ్తుంది. ఈ లెక్కన ఓ ఏడాది పాటు 3 కోట్ల పైన రైతుల సొమ్మును ఏజెంట్లు స్వాహా చేస్తున్నారని విజిలెన్స్ అధికారులు లెక్కగట్టారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల అనంతరం మార్కెట్ నిబంధనల ప్రకారం ఆ స్లైస్ తక్ పట్టీలు ఇవ్వాలని, రైతుల నుంచి కాటా ఛార్జీ, ఇతర ఛార్జీలు వసూలు చేయరాదని మార్కెట్ యార్డు అధికారులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారం కాస్త లైసెన్స్ కమిషన్ ఏజెంట్ల అక్రమాలకు అడ్డుపడడంతో వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు కొనుగోలు నిలిపివేశారు. వారం రోజుల నుంచి కొనుగోలు నిలిపివేయడంతో నిత్యం రైతులతో కలకలరాడాల్సిన యార్డు బోసిపోయింది. చివరకు రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు, ఏజెంట్లు, వ్యాపారుల మధ్య చర్చలు జరిపినా ఫలించలేదు. దీంతో రైతులు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. షాపుల కమిషన్ ఏజెంట్లను, ట్రేడర్స్ను, ఇక్కడ పనిచేసే కార్మికులను, కార్మిక సంఘం నాయకులను, మిగతా పార్టీల నాయకులను కూడా అందరినీ పిలిపించి చర్చలు జరపడం జరుగుతుంది. ఈ సమస్యకు ఎవరికి, రైతుకు కానీ, వ్యాపారస్తునికి కానీ, కమిషన్ ఏజెంట్కు కానీ, కార్మికులకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చిన రైతు సంతోషంగా బయటకు వెళ్ళడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాలో అందరూ కూడా సహకరిస్తామని చెప్పినారు. అందరూ కూడా ఏమేమి కావాలో అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినారు. వ్యాపారస్తులు, కొనుగోలుదారులు, కమిషన్ ఏజెంట్లు. సమస్యను అందరం కూర్చొని రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరం అన్ని వర్గాలతో చర్చలు జరుపుతున్నాం. అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. 2 రోజుల్లో ఈ సమస్యను సానుకూలంగా పరిష్కారం చేసి కర్నూలు మార్కెట్ యార్డును తెరిపించే మార్గం చేస్తాం. ఇక విజిలెన్స్ అధికారుల తనిఖీలను పక్కన పెడితే ఇన్నాళ్లు మార్కెట్ యార్డ్ అధికార సిబ్బంది గుడ్డిగా వ్యవహరించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యార్డులో నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరుగుతున్నాయా లేదా పరిశీలించాల్సింది పోయి అధికారులు నిద్రా వ్యవస్థలో ఉండటంపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ముందస్తుగానే అధికారులు మేల్కొని ఉంటే యార్డులో కొనుగోలు నిలిచిపోయేవి కావని రైతులు వాపోతున్నారు. మార్కెట్ యార్డు పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి దాదాపు 1000 మంది కార్మికులు పనులు లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో పండగలు దగ్గర పడుతున్నాయి, మరోవైపు ఏమో పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మార్కెట్ యార్డులో వచ్చిన సమస్య అక్కడ కమిషన్ ఏజెంట్లకు, అధికారులకు మధ్య వచ్చినటువంటి సమస్య. ఈ సమస్యను కూర్చోబెట్టి అధికారులు మాట్లాడి పరిష్కారం చేస్తే సరిపోయేదానికి ఈరోజు మార్కెట్నే బంద్ చేసి రైతులు తమ పండించిన పంటలను తీసుకురావద్దని చెప్పి ప్రకటనలు చేసేటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఈరోజు కర్నూలు నగరంలో ఉంది. దీనికి అంతా కూడా కారణం అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి సిఐటిగా మేము భావిస్తున్నాం. ఇన్నాళ్లు రైతులను దోపిడీ చేసిన కమిషన్ ఏజెంట్లపై చర్యలు తీసుకునేందుకు విజిలెన్స్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్రమాల వ్యవహారంలో బాధ్యులైన అధికార సిబ్బందిపై లోతుగా విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. డిమాండ్ ఉందో ఆ విధంగా ఎప్పుడు జరిగే విధంగా ఎక్సెస్లో ఏవైనా సరే ఆ విధంగా అయితే కొనుగోలు చేస్తాం. మేము
మార్కెట్ నడుపుతాం లేదంటే లేదంటున్నారు. ఇంతవరకు మార్కెట్లో ఉన్న సరుకునైతే మేము పంపించండి, ప్రయర్ నోటీస్ కూడా ఇవ్వలేదు. కమిషన్ ఏజెంట్లు కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, కొనము అనేటువంటిది ఒక 1 వీక్ ముందర కానీ మాకు చెప్పడం కానీ చేయడం కానీ ఏది లేదు. ఆల్ ఆఫ్ సడన్ నిన్న రైతులను పిలిపించి కొనము అనేసి నిలుపుదల చేసినారు. ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాం, చర్చించి ఉన్న రైతులను బయటికి పంపించి చట్ట ప్రకారం ఉండే లేబర్ ఛార్జెస్ని ఎవరైనా కలెక్ట్ చేసుకోవాలా. అనాథరైజ్డ్గా కలెక్ట్ ఎవరు చేసినా సరే వాళ్ళపైన చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం కేవలం బోర్డులకే పరిమితం చేస్తూ రైతులను దళారులు నిట్ట నిలువునా దోచేయడం, దీనికి అధికారులు వంత పడడం చూస్తుంటే రైతులను పట్టించుకునే నాదుడే లేడా అనిపిస్తుంది.